హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్యగాడ లోకల్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీకు ఒక కళాఖండం చూపిస్తాను చూడండి. మా చెల్లి ఒక ముగ్గు వేసింది. ఇదాట ముగ్గాట చూడండి ఫ్రెండ్స్. హలో చెరుకులాట. పూజకి రెడీ చేస్తుంది అమ్మ. ఇప్పుడు అన్నం పెట్టుకోయింది. ఇంకా మేజర్ పూజ 9కి జరుగుతుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే స్నానం చేసుకొని వచ్చాను. ఈ సంవత్సరం సిటీలో సెలబ్రేట్ చేసుకున్నాం సంక్రాంతి. సిటీ అనే కాదు, రాయలసీమలో ఎవరు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోరు అనమాట. మనం సంక్రాంతి ఎలా చేస్తామో వాళ్ళు దీపావళి అలా చేస్తారు రాయలసీమలో. ఇక్కడ హడావిడి ఏమి ఉండదు ఇక్కడ మన ఊర్లో ఉన్నట్టు. విలేజ్లో ఎలాగా ఉంటుందో నేను బ్లాగ్స్ చేస్తాను ముందు సంవత్సరమే. అవి కూడా పైన కార్డ్స్లో ఉంటే చూడండి. ఇప్పుడే సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఏమేమి చేస్తారనేది కోస్తాంధ్ర ప్రజలకి అందరికీ తెలుసు, రాయలసీమ వాళ్ళకి తెలియదు. రాయలసీమలో ఎవరైనా ఉంటే నా వీడియో పూర్తిగా చూడండి. ఏముంటాయంటే పెద్దలకి బట్టలు పెట్టేది, ముత్తైదులు దండం పెట్టుకునేది, కులదైవానికి మొక్కేదే ఉంటుంది. మొత్తం స్టోరీ పైన కార్డ్స్లో అంటే ముందు సంవత్సరం వీడియోలో బాగుంటుంది. అది చూడండి, ఇది పూర్తిగా చూడండి. తీసేస్తాను కదా. పేరెంటాలకి తాంబూలం ఇవ్వడానికి రెడీ చేస్తున్నాము. మా ఇంట్లో తాంబూలం ఎలా వేస్తారనమాట, నెయ్యండ్లు బొరుగులతో చేస్తారు. బొరుగులతో నెయ్యండ్లు, ఇంకా చెరుకు, ఇది స్వీట్ పొటాటో, ఇంకా ఇది అరటిపండు, వీటితో ఇస్తారనమాట తాంబూలం. ఇంకా ఇది వచ్చి ఇదే సంక్రాంతి స్పెషల్ అనమాట. అన్ని కాయగూరలతో ఒక కూర వండుతారు. ఇది బంగాళదుంప, గుమ్మడికాయ, ఇది కంద, స్వీట్ పొటాటో, వంకాయ లేదు ఇందులో, అరటికాయ, చిక్కుడుకాయ, అలసందలో బొటానీ, కందికాయలు వేయాలి. వంకాయ కూడా ఇదిగో కందికాయలు దొరకలేదు సిటీలో. ఇదే సంక్రాంతి స్పెషల్ అనమాట కర్రీ. ఇంకా పిండి వంటలు చేయాలి. పిండి వంటలు కూడా వస్తాయి. పూజ అయిపోయినాక పిండి వంటలు రెడీ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సాంగ్స్ బ్లాక్ అయిపోయింది. ఏదో పసుపు పోతే నెయ్యికి వెళ్ళిపోయిందంట. మీరు నెయ్యి అంటారు కదా, అయ్యో ఈ నెల ఈ పసులు పోసినప్పుడు అయితే నెయ్యి వేస్తారని పసుపు రోజున భోజనాలు పెట్టి ఆచారు కొంచెం. మా తాతగారు మామూలు నెయ్యి ఇప్పుడు మాకు ఈ సంవత్సరం ఎక్కడున్నా మంచి సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతుంది. ఏమో మన నెలకు తెలియదు కరెక్ట్. మన నెలకు తెలియదు. ఒకసారి మట్టుకోండి. అది మా ఇదంతా ఏ పండగలో కాదు మే అక్కడ ఉంది పిల్లరు కదా, మనోళ్ళే పిలుస్తారు. మనోళ్ళు అక్కడ ఉన్నారు పక్కనే, అందరూ అలలు తప్ప మా కాలనీ మనోళ్ళు ఉన్నోళ్ళు జాగ్రత్తగా ఉండు. మళ్ళీ
దేవపాలి చూడాల్సిందే మన ఊళ్ళగే వంతుంది అందరు సంతిలు పోసేద్దే మీరు పోసింది ఎప్పుడు పోద్దే పరిశ్రమకి పశువులు వస్తారట ఒక్కొక్కరు పసుపు రాసి బుట్టు పెడతారు మాకు తొమ్మిది తేరంటే మాకు వేసిరామ్మ ఆ రోజు మాత్రం పసుపు రాసి బుట్టు పెడతారు చెల్లి మంచి కలర్ డ్రెస్ వేసి అందులో కలిసిపోయిందని బాగా ఒట్టోప్పుడు కట్టింది రింగ 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 తిరిగేస్తావు మరి బాగుంది సింపుల్ గా ఉంటుంది ఇప్పుడైతే అంతే కదా ఇది మన తర్వాత అయ్యే పాటలు చేస్తారో చేస్తారు వచ్చిన పాటలు శాస్త్ర చేయరు నేను అలాగే తగ్గించాను మాకు 9 మంది ముగ్గురే నేను చేసుకోమని బాబు ఒకటే మాట దేవుడు ఇక్కడ చేయడం తెచ్చుకోవడం మనుషులు టేస్ట్ దేవుడు మన రాజు పెద్దలు ముద్దేసి మంచి ఈ లోపల 4 తిరిగిపోతారు నేను పూసుకుని అని ముందే తీసి పెట్టుకోమన్నాను పట్టుకో ఓడి పట్టుకో గట్టి పట్టుకో అమ్మ నేను వెళ్ళిపోతాను బిందుకి ఇచ్చి తెలుస్తుంది ఇంటి వరకు రావాలి విండి వరకు వస్తాయా అక్కడే అయిపోయింది స్వాతమ్మ వచ్చింది కాటం దోండి పొద్దుంది ఎలా నిండి కట్టింది బాబా నాకు దగ్గరికి వెళ్ళి అన్నాను ఎందుకని దాని పాని కట్టి బాబాని రావట్లే కొనం రేపు కొనం రేపు రేపు తోటకేసిగా వెళ్ళాలి దిక్కులు కట్టి వెళ్ళి లేదు మనకి 7 దిబ్బే అది ఇటు పెట్టి తింటా అడిగి తీపలేదు మీరు అలా చేయరా మీరే మంచిదే మాకటి ఏడు ఈ పేరెంట్ అలాంటి ఏడు చూసేస్తారు ఈ పేరెంట్లు ఖర్చు అందరూ చెయ్యాల ఆకలి ఆకలి అన్నారు అలా అన్నం వండి చెప్తున్నాను ఇప్పుడే పేరెంటాలకి తాంబూడం వేయడం జరిగింది. ఇంక నెక్స్ట్ పెద్దలకి బట్టలు పెట్టుకొని పూజను ముగిస్తాం. ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకొని ప్రసాదం తింటున్నాము. పప్పన్నం అది చెప్పాను కదా స్పెషల్ అని, ఆ కూర. ఇది మనం పొంగడం అంటాము, అరిసెలాగే ఉంటుంది. ఇది అరిసెలు అంటే నిప్పటి. అది ఓకే. చివరికి చూసినందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.